ఇంకా రాఖీ పండగ అయిపోయింది. ఇక రాఖీ పండగ అయిపోయి ఇక మన ఇంటికి వచ్చాక ఇంకా అడుగుతారు, రాఖీ అయిపోయింది కదా, మీ అన్నయ్య ఏం పెట్టారు, మీ తమ్ముడు ఏం పెట్టారు, మీ పుట్టింటోళ్ళు ఏం పెట్టారు. ఎందుకు పెట్టాలండి నాకు అర్థం కాదు. మనం రాఖీ కట్టేది ఎందుకు? మన అన్నదమ్ములు, మన సోదరులు ఎవరైతే వాళ్ళు మంచిగా ఉండాలి, ఏ కష్టాలు కలగకూడదు. మనకి ఏదన్నా కష్టాలు కలిగినప్పుడు మనకు తోడుగా ఉంటారనే కట్టేది. సో ఇప్పుడు కట్టామంటే వాళ్ళు ఎంతో కానీ తీయాల్సిందేనా? ఇవ్వకపోతే ఏమైపోయిందండి? మనం అడగకూడదు. వాళ్ళకి ఏదైనా నచ్చి కేవలం ఒక 10 రూపాయలు ఇచ్చినా తీసుకుంటే చాలు. అదేదో మనం డిమాండ్ చేసి వాళ్ళని కష్టపెట్టి అడిగితే, అదేదో వాళ్ళు కష్టపడకుండా ఇస్తే మాత్రం మనం ఏమాత్రం ఆనందంగా తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్నా ఆనందంగా కూడా ఉండలేం. ఒకవేళ అంటే నేను జస్ట్ చెప్తున్నాను కానీ అందరిని ఉద్దేశించి కాదు, కొంతమంది ఉంటారని చెప్తున్నా.